నేను చెప్పాను కదా టీవీఎస్ రైడర్ బైక్ కూడా ఇవ్వబోతున్నారు అని. లక్కీ వినర్స్ ఎవరో ఇవాళ బైక్లో ఇంటికి వెళ్ళబోతున్నారు. మరి హెల్మెట్ పెట్రోల్ తెచ్చుకున్నారో లేదో తెలియదు, కానీ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాము. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే మేము బైక్ ఇస్తామని కాదు. బట్ హూ ఇస్ రెడీ టు ఆన్సర్ ద క్వశ్చన్? అక్కడికి వస్తే నేను మైకు వెనక్కి వస్తాం కదా. ఓకే, ఇట్ ఈస్ అ వెరీ ఓకే సారీ భయపడ్డారు. డెఫినేషన్ ఆఫ్ లవ్, ప్రేమ అంటే మీరు చెప్తారా? ప్రేమ అంటే అండర్స్టాండింగ్. ప్రేమ అంటే అండర్స్టాండింగా? ఎవరిని అండర్స్టాండ్ చేసుకోవాలి? ఇష్టపడిన వాళ్ళని. ఓకే, డెఫినెట్లీ ఒళ్ళో కూర్చున్నది మీ పాపే కదా. ఓకే, మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ బెటరా, లవ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ మ్యారేజ్ బెటర్. మాది లవ్ మ్యారేజ్, మాది బెటర్ కాదా? బెటర్. ఏదైనా అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అంటే ఏం అర్థం చేసుకోవాలి? మొగుడు ఇంటికి లేటుగా వచ్చినా అర్థం చేసుకోవాలా? ఏ సిచ్యువేషన్లో అయినా ఇద్దరు అర్థం చేసుకొని కూర్చొని మాట్లాడుకొని 2 ఆమ్లెట్లు వేసుకొని సెటిల్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందమ్మా, అర్థమైంది. కొంచెం సీనియారిటీ ఉండే వాళ్ళని అడుగుదాం. చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? బాగున్నారా? నగలది బాగా వేసుకొని వచ్చారు, మంచి క్లోజ్ పడుతుంది ఇప్పుడు మనకి. ఓకే, మీరు చెప్పండి, ప్రేమ పెళ్ళి అంటే? ఈ మాటల్లో చెప్పలేము, ఎక్స్పీరియన్స్తో అనుభవం అవుతుంది. బాబా 100 మార్క్స్ ఇచ్చేసేయండి ఆవిడికి. నిజంగా మాటల్లో చెప్పలేము, ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకొకళ్ళకి పనికిరాదు. ఇది ప్రేమ అంటే, పెళ్ళంటే. ఓకే, ఇక్కడ ఎవరో చాలా ఔత్సాహికులు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తానని చెప్పారు. చెప్పండి, మైత్రి మూవీ మేకర్స్ చేసిన ఫస్ట్ సినిమా ఏది? ఫస్ట్ సినిమా చెప్పు. 1 2 3. శ్రీమంతుడు. కాపీ కొట్టి పాస్ అయిన బ్యాచ్ కదా మనది. వెనక నుంచి ఎవడో చిట్టి అందిస్తే పాస్ అయ్యాం. సెకండ్ క్వశ్చన్, శ్రీమంతుడు ప్రీ రిలీజ్ యాంకర్ ఎవరు? మీరే రాంగ్ ఆన్సర్. సుమా ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో యూ లూజ్ ఇట్. నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వీళ్ళకి పెద్ద పాయింట్లు ఏం రాలేదు. గర్ల్స్, ఆర్ యు ఆల్ రెడీ? మీకు బీడీ అంటే ఇష్టమా? సరే, ఎంత ఇష్టమో చెప్పండి. అది మీరు చెప్పచ్చు కదా. నేను చెప్పాలో? ఏం చెప్పాలి? నువ్వు చెప్పొచ్చు కదా బంగారం. మీరు చెప్పండి బంగారం, మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. రౌడీ సే ప్యారు, వీడి తన పేరు, ఫ్యాన్సే హుషారు, ఫస్ట్ డే చూస్తారు. అది అంత ఇష్టం అన్నమాట వీడి అంటే. ఎవరది? సుమక్క అని గడ్డాల మీసాలు వచ్చిన తర్వాత నన్ను పిలుస్తున్నది. నేను అటువైపు వెళ్తున్నాను. ఓకే, ఇంకా కొన్ని క్వశ్చన్స్. ఈలోపు హేషమ్ సార్ ఈస్ గెటింగ్ రెడీ విత్ ద సాంగ్స్. ఇక్కడ చూసారా, అన్నీ చేసేసి నాకేమీ తెలియదు అన్నట్టు. ఆయన పేరే నిర్వాణ, శివ నిర్వాణ. ఎవరైనా వెళ్ళి నిర్వాణ అలాంటి కోర్సులు చేస్తుంటారు, కానీ ఆయన పేరులోనే పెట్టుకున్నారండి. శివగారు, మీరు లిరిక్ రైటర్గా ఇదేనండి తొలి పరిచయం, లేకపోతే ఇంతకు ముందు కూడా మీరు లిరిక్ రైటర్గా రాశారా? ఇంతకుముందు నిన్ను కోరికి మజిలీకి ఒక 4 పాటలు రాశానండి. సో ఆఫ్టర్ దట్ ఇది. సో లిరిక్ రైటర్గా అండ్ అలాగే కొరియోగ్రాఫర్గా కూడా. అంటే కొరియోగ్రఫీ అంటే స్టెప్లు డ్యాన్స్లు ఏమి చేయనండి, స్టోరీతో పాటు వచ్చే సాంగ్స్ డైరెక్ట్ చేస్తాను. ఎస్, మీకు తెలుసు కదా, పెళ్లి సందడి సినిమాకి కొరియోగ్రాఫర్గా మన రాఘవేంద్రరావు గారు నంది అవార్డుని గెలుచుకున్నారు. సో మీరు కూడా ఈ సినిమాకి ఏమైనా అవార్డ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందంటారా కొరియోగ్రాఫర్గా? ఏమొద్దండి, చాలామంది మంచి లిరిసిస్టులు ఉన్నారు. నా నెక్స్ట్ మంత్ నుంచి కూడా మంచి లిరిసిస్టులు రాస్తారు, కొరియోగ్రఫీ రాస్తారు. కొరియోగ్రాఫర్స్ కూడా సూపర్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదండి. ఈ సినిమా కూడా రాజు సుందర్ మాస్టర్ చేశారు, బృందా మాస్టర్ చేశారు, పోని వర్మ గారు చేశారు. నేను ఓన్లీ మాంటేజ్ సాంగ్లో 2 సాంగ్స్ చేశాను అంతే. ఓకేనండి, థ్యాంక్ యూ. అండ్ శివగారిని ఒకసారి అడుగుదాం, ప్రేమ అంటే? ప్రేమే. ప్రేమ అంటే ప్రేమే, పెళ్ళంటే పెళ్ళే, ఇక పాట అంటే పాటే.